నమస్తే, నేను మధు. కల్తీ నెయ్యి విషయంలో ఒక సంఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. విచారణ సమయంలో ఒక డైరీ బయటకు వచ్చింది. ఇంతకెవరిది ఆ డైరీ? ఇంతకు ఆ డైరీలో ఏముంది? అసలు ఆ డైరీ సంఘటన ఏంటి? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఈ కల్తీ నెయ్యి అంశం విచారణ సమయంలో ఒక డైరీ గురించి ఇప్పుడు ఎక్కువగా చర్చిస్తున్నారు. అసలు ఏంటి సార్ ఆ డైరీ? ఎవరిది సార్? డైరీలో ఏముంది సార్? అసలు కొంతమంది పేర్లు ఆ డైరీలో ఎవరెవరికి ఎంత డబ్బు ఇచ్చింది అనేటువంటి వివరాలు దాంట్లో ఉన్నాయని చెప్పి సిబిఐ వాళ్ళు ప్రాథమికంగా గుర్తించారని చెప్పి తాజాగా వస్తున్నటువంటి అప్డేట్. ఎవరిది ఆ డైరీ అంటే శ్రీనివాసన్ అనేటువంటి అతనిది. వైష్ణవి డైరీకి సంబంధించినటువంటి అతను నిర్వాహకుడు శ్రీనివాసన్. అతను ఎవరెవరికి ఎంత డబ్బులు ఇచ్చారు అనేది చాలా క్లియర్గా ఆ డైరీలో రాసి ఉందని చెప్పి ఆ డైరీ సిబిఐ అధికారులకు దొరికింది. సో దాంతో కేసులో ఒక క్లారిటీ వచ్చేసింది. అంటే ఆల్మోస్ట్ కింది స్థాయి ఉద్యోగి నుంచి పై స్థాయి వరకు ఎవరెవరికి ఎంత అమౌంట్ ఇచ్చింది డేట్ వైజ్ అతను ఆ డైరీలో రాసి పెట్టాడు అని చెప్పి తెలుస్తుంది. సో అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ డైరీని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ డైరీలో ఉన్నటువంటి వివరాల ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి కొంతమంది ఉద్యోగుల్ని ఇప్పుడు సస్పెండ్ చేసింది. కొంతమంది వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుంది. ఎవరెవరి మీద చర్యలు తీసుకుందంటే యాక్చువల్గా ఇప్పటికే ఒక ఇన్వెస్టిగేషన్ ఒక కొలిక్ వచ్చింది. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆ డైరీలో ఎవరెవరి పేర్లు ఉన్నాయని, ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ దీంట్లో పనిచేస్తున్నటువంటి 7 ఉద్యోగులు. అంటే యాక్చువల్గా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఏం చేయాలి? ఆ డైరీలను చెక్ చేయాలి. చెక్ చేసి దాంట్లో నెయ్యి కల్తీ ఉందని చెప్పి తెలిసి కూడా వీళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అలాగే ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ వాళ్ళు కూడా చెక్ చేయాలి. వాళ్ళు కూడా చూసి చూడడం వదిలిపెట్టారు. సో దానికి సంబంధించి వైష్ణవి డైరీల నుంచి లంచాలు తీసుకున్నట్టు శ్రీనివాసన్ అనే కమిషన్ ఏజెంట్ ఇతను ఆ డైరీలో రాసుకున్నాడు. ఇతను వాళ్ళు రాసిన దాని ప్రకారం ఇప్పుడు ఆ ఉద్యోగుల్ని సస్పెండ్ చేశారు. ఆ డైరీ ఆధారంగా చేసుకుని ఎవరెవరిని చేశారు? తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఉద్యోగుల ప్రమేయం కూడా ఉంది, ఎవరెవరికి ఉంది అని చెప్పి తేల్చి డిప్యూటీ ఈఓ పద్మావతి, అలాగే విఎస్ సురేష్ కుమార్, జ్యోతీశ్వరుడు, పార్థసారథి, భోపాలన్, మురళి, వెంకటరమణ వీళ్ళ మీద చర్య తీసుకుంటున్నారు. ఎందుకంటే డైరీలో వీళ్ళ పేర్లు ఉన్నాయని, డబ్బులు తీసుకున్నారు, లంచం తీసుకున్నారని. వీళ్ళు ఎక్కడోళ్ళు అంటే గోదాములు, అక్కడ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి గోడామ్స్ ఉంటాయి కదా, నిల్వ చేసే సరుకులు నిల్వ చేసే గోడాముల్లో వీళ్ళు విధులు నిర్వహిస్తారు. సో ఈ కేసులో ఇప్పటికే ఉన్నత ఉద్యోగులు అలాగే ఈ ఉద్యోగులు కానీ మొత్తం మీద 9 మంది ఉద్యోగుల ప్రమేయం ఉంది. వీళ్ళు 9 మంది తీసుకున్నారు, డబ్బులు తీసుకున్నారని తేల్చారు. అయితే కింది స్థాయి ఈ రీసెంట్గా తిరుచానూరుకి సంబంధించిన గోడౌన్లో ఉండేటువంటి ఒక వాచ్మెన్ని కూడా సస్పెండ్ చేశారు. సరే, ఈ డైరీలో అన్ని రకాలకు సంబంధించి ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూషన్ జరిగిన అన్ని వివరాలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఈఓ, మాజీ ఈఓ, అలాగే చైర్మన్ మాజీ, తర్వాత బాలాజీ అని అతను మొత్తం ఈ కంట్రోల్ చేసేది దీనికి ప్రొక్యూర్మెంట్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జి, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. కానీ వీళ్ళ మీద ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. కల్తీనికి సంబంధించి సిబిఐ అయితే చాలా క్లియర్గా మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసింది. ఆ ఇన్వెస్టిగేషన్ని చివరి వరకు తీసుకొచ్చింది. ఆ ఇన్వెస్టిగేషన్లో ఎవరెవరు ఉన్నారు ఇన్వాల్వ్మెంట్ అని కూడా తేల్చింది. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కూడా చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక కూడా ఇచ్చింది. ఆ నివేదిక ప్రకారం ఇప్పుడున్నటువంటి ఈఓ సింగాల్ గారిని జిఐడికి రిపోర్ట్ చేయమని చెప్పింది. ఆయన ప్లేస్లో రవిచంద్ర గారిని కూడా అపాయింట్ చేసింది. ఇంతవరకు ఓకే. మరి చైర్మన్ పరిస్థితి ఏంటి? అప్పన్న ఉన్నాడు. అప్పన్నకు సంబంధించినటువంటి మొత్తం వివరాలు బయటపడుతున్నాయి కదా. అప్పన్నకు సంబంధించిన అకౌంట్లో దాదాపు 4 కోట్ల చిల్లర, 4,60,00,000 పడ్డాయి. మరి వాటి వివరాలు అయింది, అవి ఎక్కడి నుంచి పడ్డాయి? ఇప్పుడు అకౌంట్ నెంబర్లు ఎవరెవరివి? అసలు ఒక లేడీ, విజయవాడకు సంబంధించినట్టు ఒక లేడీ అకౌంట్ని ఆయన విజయవాడ నుంచి ఢిల్లీకి మార్చాడు. ఆ అకౌంట్ నుంచి మొత్తం ట్రాన్సాక్షన్ జరిపాడు. ఆ అకౌంట్ నుంచి ఎవరెవరికి అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేశారో అవన్నీ బయట రావాలి, అవి ఇంకా రాలా. ఇంకోటి ఏంటంటే అప్పన్నకు సంబంధించి మొత్తం అతనే మానిటర్ చేశారు ఢిల్లీ నుంచి అని. ఈ మొత్తం వ్యవహారాన్ని అతనే ఈ పాల డైరీలకు సంబంధించినటువంటి నిర్వాహకులతో కానీ లేదా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఉద్యోగులతో కానీ ఆయనే డీల్ చేశాడు. విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే శుభదం అనేటువంటి ఒక ఇది ఉంటుంది,
ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన దర్శనం. ఓకే ఓకే శుభదం. ఈ శుభదంలోకి దాదాపుగా 6,800 పైగా 6,800 మందిని పంపించారంట శుభదానికి. ఒక మామూలుగా మనం ఒక దర్శనానికి వెళ్ళాలంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో సాధ్యమా? అసలు కాదు, సాధ్యమే కాదు. టైం పట్టింది అసలు గంటలు ఇది సర్వదర్శనానికి వెళ్తే, ఫ్రీ దర్శనానికి వెళ్తే అసలు ఫ్రీ దర్శనం కాకుండా మనం వెళ్ళొచ్చు? అసలు వెళ్ళే అవకాశం ఉందా? లేదు సార్, ఎవరికి లేదు. కానీ ఇప్పుడు శుభదం దాంట్లో ఇతను దాదాపు 6,800 మందికి పైగా పంపించాడు. ఇది ఒక కుంభకోణం బయటకు వచ్చింది. ఇది చిన్నప్ప అన్నది. మరి చిన్నప్ప అన్న ఫోన్ చేసి చెప్తే ఏ దర్శనం కావాలంటే ఆర్జిత సేవలు, కళ్యాణాలు, ఇవన్నీ చాలా బయటకు రావాల్సి ఉంది. దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు బయటకు వచ్చింది ఏంటంటే శుభదం ఒకటే బయటకు వచ్చింది. ఆర్జిత సేవలు కనుక బయటకు వస్తే అసలు ఇతను వెంకటేశ్వర స్వామి సేవలను ఉపయోగించుకొని ఎంత డబ్బు సంపాదించాడో కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు కల్తీ నెయ్యికి సంబంధించిందే బయటకు వచ్చింది. కల్తీ నెయ్యికి సంబంధించి ఆ విధంగా ఢిల్లీలో నుంచి ఇక్కడ ఎట్లా నడిపాడు ఇవన్నీ ఆల్మోస్ట్ సిబిఐ సేకరించింది. పైగా వైవి సుబ్బారెడ్డి గారి లెటర్ ప్యాడ్ మీద వైవి సుబ్బారెడ్డి గారి నెంబరు అలాగే ఇతని నెంబర్ కూడా ప్రింట్ వేయించారంట. ఇది ఫోన్ నెంబరు. అంటే వీళ్ళిద్దరి మధ్య ఎంత బలమైనటువంటి సంబంధం ఉందనే దానికి అంతకన్నా నిదర్శనం అవసరం లేదు కదా. ఆ కోణం నుంచి కూడా సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. ఆ ఎంక్వైరీలో భాగంగానే ఈ దర్శనాల వ్యవహారం ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఎంక్వైరీ చేసే కొంది రకరకాల వ్యవహారాలు బయటపడుతున్నాయి. అవినీతి అసలు ఇలా కూడా చేయొచ్చా అనేది నేర్పిస్తున్నారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ దర్శనాలు శుభదం బయటపడినాయి అంటే ఇప్పుడు బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు ఇవన్నీ చాలా ఉంటాయి. అవి ఎంతమందికి ఇచ్చారో తెలియదు. అంతకుముందు రోజా గారు ఆవిడది బయటకు వచ్చింది. ఒకే ఫోన్ నెంబర్ తోటి ఆవిడ నెంబర్ తోటి ఎన్ని దర్శనాలు వెళ్ళినాయో బయటకు వచ్చింది. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎంతమందిని పంపించారో బయటకు వచ్చింది. ఇలా అసలు వెంకటేశ్వర స్వామి దర్శనాలనే ఒక వ్యాపారాత్మకంగా మార్చేసారు వీళ్ళు. అది కూడా బయటకు వస్తుంది ఇప్పుడు. సో సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు తాజాగా బయటపడింది ఏంటంటే డైరీ. శ్రీనివాసన్ అనే ఇతను కమిషన్ ఏజెంటు. ఈ కమిషన్ ఏజెంట్ డైరీలో మొత్తం క్లియర్గా ఉంది. దీన్ని ఎవిడెన్స్గా తీసుకుంటారు ఎవరు? సిబిఐ. రేపు షార్ట్ షీట్ వేసేటప్పుడు కూడా దీన్ని ఎవిడెన్స్గా చూపించేదానికి అవకాశం ఉంది. ఆయన శ్రీనివాసన్ ఎందుకు సార్ డైరీలో రాశారు మొత్తం పేర్లు? మరి అతను కమిషన్ ఏజెంట్ ఎవరెవరికి ఇచ్చారు అని చెప్తే ఎలా గుర్తుండదు కదా. ఖచ్చితంగా ఇప్పుడు ఆయన ఆన్సరబుల్ కదా, ఎవరెవరికి ఆన్సరబుల్, ఎవరికి ఆన్సరబుల్ అనేది సిబిఐ నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్లో వస్తుంది. ఆ శ్రీనివాసన్ ఏజెంట్ అనే అతను కమిషన్ ఏజెంట్. ఆ కమిషన్ ఏజెంట్ ఎవరికి ఆన్సరబుల్? జైన్లకు వాళ్ళు ఇప్పుడు బోలేబాబు ఉన్నారు కదా, బోలేబాబు డైరీ జైన్స్, వాళ్ళకి ఆన్సరబులా, లేదంటే చిన్నప్పనికి ఆన్సరబులా, లేదంటే ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్ కానీ లేదంటే ఈఓ కానీ వాళ్ళకి ఆన్సరబుల్లా? ఇవన్నీ సిబిఐ ఎంక్వైరీలో బయట రావాల్సి ఉంది. ఆయన కమిషన్ ఏజెంట్ కాబట్టి ఎవరెవరికి ఎంత ఇచ్చిందో రాసుకున్నాడు. లేదంటే రేపు మొత్తం నువ్వే తీసుకున్నావు అంటే ఆయన సమాధానం చెప్పాలి కదా. సహజంగా అందరూ ఎవరైనా రాసుకుంటారు. సో అలా డైరీ రాసుకున్నారు. అందుకే ఇప్పుడు ఏదైనా సరే జనరల్గా చెప్తుంటారు, ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి ఆఫీసర్స్ని అడిగితే చెప్తారు, ఒక దొంగతనం జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ దొంగతనానికి సంబంధించినటువంటి క్లూ ఏదో ఒకటి ఉంటుందంట. దానికి ఆ సంబంధించినటువంటి దొంగతనం జరిగినటువంటి ప్లేస్లో ఏదో ఒక వస్తువో లేదంటే ఏదో ఒకటి దొరుకుతుందంట. అలా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఈ డైరీ దొరికింది. చిన్న ఉద్యోగుల నుంచి పై దాకా ఎక్కడెక్కడ ఎవరికి ముట్టింది అనేది ఆన్ రికార్డు దొరికినట్టేగా డైరీలో రాసి పెట్టిన దాని ప్రకారం. సో ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ కొంత ఈజీ అవుతుంది సిబిఐ వాళ్ళకి. షార్ట్ షీట్లో వీటిని పొందుపరుస్తారు కాబట్టి ఖచ్చితంగా శిక్షలు పట్టడానికి అవకాశం ఉన్నటువంటి ఆధారాలు సేకరించారు సిబిఐ వాళ్ళని చెప్పి అనుకోవచ్చు. అయితే ఎవరికి శిక్ష లేపిస్తారనేది మనం వెయిట్ చేయాలి. సో ఈ డైరీ వల్ల మాత్రం ఎవరెవరు ఎంత లంచం తీసుకున్నారని మాత్రం క్లారిటీగా ఒక నోట్ ప్యాడ్ లో రాసినట్టుగా అయితే ఆ డైరీలో రాయడం అయితే జరిగింది. మరి దీని ద్వారా మరి సిట్ దర్యాప్తు కూడా వేగవంతం అయ్యి మరి బిగ్ బాస్ వైపుకి వెళ్తుందా, ఎవరైతే ఈ నెయ్యి కల్తీలో ఎవరెవరు ఉన్నారో ఆ పెద్ద పెద్ద హస్తాలన్నీ కూడా బయటపడతాయి అనేది వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.